హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో అప్పటికప్పుడు చేసుకునే గోధుమ అట్టు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. గోధుమ అట్టు కోసం ముందుగా మనం ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకోవాలి. అందులో ఒక గుడ్డుని కొట్టిపోసుకోవాలి. ఎగ్ వేసుకున్నాక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. మసాలాలు వేసుకున్నాక చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీని మనం 5 మినిట్స్లో అప్పటికప్పుడు త్వరగా చేసుకోవచ్చు. మనకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఏదైనా త్వరగా అయిపోయే రెసిపీ చేయాలంటే ఈ గోధుమ అట్టును ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా త్వరగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలో మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోస బ్యాటర్లా కాస్త పల్చగానే కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వంట సోడా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం అట్లు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక ఒక స్పూన్ బటర్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గరిటె పిండి తీసుకొని పెనంపై వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే పల్చగా వీలవుతుందో అంత పల్చగా వేసుకుంటే సరిపోతుంది. అట్టు వేసుకున్నాక ఇప్పుడు పై వైపు కూడా ఒక స్పూన్ బటర్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక మనం అట్టుని టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు అట్టు రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే గోధుమ అట్టుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.